అందరికీ నమస్కారం. ఈ సిరీస్ మొదలుపెట్టడానికి ఒకే ఒక్క కారణముంది. క్రిప్టో గురించి నేర్చుకోవాలనుకునే వాళ్లకి ఒక స్పష్టమైన, నిజాయితీతో కూడిన దారి చూపించడం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ సిరీస్ మొత్తం ముఖ్య ఉద్దేశం ఒక్కటే: క్రిప్టోని సింపుల్గా, నిజాయితీగా, ఎలాంటి హైప్ లేకుండా నేర్పించడం. ఇక్కడ తప్పుడు వాగ్దానాలుండవు, సిగ్నల్స్ ఇవ్వడం ఉండదు, లేదా ఆ 100x రిటర్న్స్ లాంటి మాటలు అస్సలు వినిపించవు. నిజమైన జ్ఞానం, సరైన వ్యూహం అందించడమే మన లక్ష్యం. సాధారణంగా బయట చూస్తే క్రిప్టో ప్రపంచమంతా ఒక గందరగోళంలా ఉంటుంది కదా. చాలా అతిశయోక్తులు, చాలా కన్ఫ్యూజన్. కానీ మనం ఇక్కడ వెళ్లే దారి పూర్తిగా వేరు. మనం ఫోకస్ చేసేది నిజమైన జ్ఞానం మీద, లాంగ్ టర్మ్ స్ట్రాటజీల మీద, ఇంకా సరైన మైండ్ సెట్ మీద మాత్రం. చాలామందికి క్రిప్టో అనే పదం వినగానే ఒక రకమైన కన్ఫ్యూషన్, డౌట్స్ వస్తాయి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అయితే బోల్డుంటుంది, కానీ అందులో క్లారిటీ మాత్రం చాలా తక్కువ. సో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ గందరగోళాన్ని దూరం చేయడమే. అయితే ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. క్రిప్టో అంటే కేవలం డిజిటల్ మనీ కాదు, అదొక కొత్త ఫైనాన్షియల్ సిస్టమ్ అనమాట. అంటే బ్యాంకుల లాంటి మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా పనిచేసే ఒక టెక్నాలజీ. ఈ సిరీస్లో మనం క్రిప్టోని ఒక టెక్నాలజీలా కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్గా ఎలా చూడాలో నేర్చుకుంటాం. సరే, ప్రాబ్లమేంటో చూశాం కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఈ మొత్తం జర్నీలో మనం ఫాలో అయ్యే కొన్ని ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన విజన్ చాలా సింపుల్. ఫస్ట్, కొత్తగా నేర్చుకునేవాళ్లకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా చెప్పడం. సెకండ్, షార్ట్ టర్మ్ లాభాల వెంటపడకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్గా తయారు చేయడం. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, ఇన్వెస్ట్ చేసేటప్పుడు భయం, అత్యాశ లాంటి ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పించడం. ఈ మొత్తం లెర్నింగ్ ప్రాసెస్ని ఒక స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్లా డిజైన్ చేశాం. ఇది జీరో నాలెడ్జ్ ఉన్నవాళ్లని కూడా ఒక ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్గా మార్చేలా గైడ్ చేస్తుంది. మన ప్రయాణం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్, క్రిప్టో బేసిక్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ వేరు, ట్రేడింగ్ వేరు, ఆ రెండిటి మధ్య తేడా ఏంటో చూస్తాం. ఆ తర్వాత మార్కెట్ సైకిల్స్ అంటే బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అంటే ఏంటో అర్థం చేసుకుంటాం. ఫౌండేషన్ తర్వాత రకరకాల కాయిన్స్ గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి లేయర్ కాయిన్స్. లేయర్ 1 అంటే బిట్ కాయిన్, ఎథేరియం లాంటివి. ఇవి మెయిన్ హైవేలు లాంటివి అన్నమాట. వాటిమీద ట్రాఫిక్ ఎక్కువైతే స్లో అవుతాయి కదా, అప్పుడు ఆర్బిట్రమ్ లాంటి లేయర్ 2లొచ్చి ఫ్లైఓవర్లలాగా పనిచేసి స్పీడ్ని, కాస్ట్ని తగ్గిస్తాయి. సింపుల్. అలాగే ఏఐ కాయిన్స్ పేర్లోనే ఉంది కదా, ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి కనెక్ట్ అయిన బ్లాక్ చైన్ ప్రాజెక్టులు. ఆర్ఎండిఆర్, ఎఫ్ఈటి లాంటివి దీనికి కొన్ని ఉదాహరణలు. ఇలాంటి స్పెషల్ కేటగిరీస్ గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుంటాం. ఇక మెటావర్స్ కాయిన్స్, శాండ్, మానా లాంటి ప్రాజెక్టులన్నమాట. ఇవి వర్చువల్ ప్రపంచాలని, అంటే డిజిటల్ వరల్డ్స్ని క్రియేట్ చేయడంపై ఫోకస్ చేస్తాయి. చూసారా, క్రిప్టోలో ఎన్ని విభిన్నమైన రంగాలున్నాయో. వాటన్నింటినీ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. సరే, టెక్నాలజీ, కాయిన్స్ గురించి తెలుసుకుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్లో చాలా ముఖ్యమైన పార్ట్ ఇన్వెస్టర్ సైకాలజీ, అంటే మన మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒక ప్రశ్న, చాలామంది రీటైల్ ఇన్వెస్టర్లు చేసే పెద్ద తప్పేంటో తెలుసా? ధరలు ఆకాశంలో ఉన్నప్పుడు కొంటారు, అన్నీ పడిపోయాక భయంతో అమ్మేస్తారు. ఎందుకిలా జరుగుతోంది? దీనికి సమాధానం టెక్నాలజీలో లేదు, సైకాలజీలో ఉంది. మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల్ని ప్రభావితం చేసే ఆ భయం, అత్యాశ అనే 2 ఎమోషన్స్ ట్రాప్లో ఎలా పడతామో, వాటినుంచి ఎలా బయటపడాలో మనం క్లియర్గా విడమరిచి చూద్దాం. ఓకే, సైకాలజీ అర్థం చేసుకుందాం. మరి దాన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి? అందుకే మనం 10,000, 50,000, ₹1,00,000తో పోర్ట్ఫోలియోలు ఎలా కట్టాలి, ప్రాఫిట్స్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ మార్కెట్ క్రాష్ అయితే, అంటే బేర్ మార్కెట్లో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇలాంటి ప్రాక్టికల్ స్ట్రాటజీల గురించి మాట్లాడుకుంటాం. ఉదాహరణకి ₹1,00,000. ఈ అమౌంట్తో ఒక పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూస్తాం. ఇది జస్ట్ థియరీ కాదు, రియల్ వరల్డ్లో అప్లై చేసే నాలెడ్జ్. సో ఇక ముగింపుకి వస్తున్నాం. మా ప్రామిస్ ఏంటి? ఈ సిరీస్ ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చెప్తున్నా, మనం సిగ్నల్స్ ఇవ్వాం, టెలిగ్రామ్ గ్రూపుల్లో హైప్ క్రియేట్ చెయ్యాం, ఫేక్ ప్రామిస్లు అస్సలు చెయ్యం. మనం అందించేది ప్యూర్ ఎడ్యుకేషన్, నిజమైన అనుభవంతో కూడిన స్ట్రాటజీ, ఇంకా లాంగ్ టర్మ్ మైండ్ సెట్, అంతే. ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం, క్రిప్టోని ఒక గ్యాంబ్లింగ్ లాగా చూడొద్దు, ఒక ఇన్వెస్ట్మెంట్గా నేర్చుకుందాం. ఈ నాలెడ్జ్తో
ఎలాంటి కన్ఫ్యూషన్, భయం, అత్యాశ లేకుండా మన ఇన్వెస్ట్మెంట్ ప్రయాణాన్ని మొదలు పెడదాం.